తెలుగువారి ఆత్మీయ వారిది టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే శరత్ తేజ. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్స్ అండ్ రేషనలిస్ట్ ఎరీనా ఫేస్బుక్ గ్రూప్ సంయుక్తంగా మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ రోజు ఎపిసోడ్ లో మనకి 2 భాగాలు ఉంటాయండి. మొదట మనం ఎర్త్ డే సందర్భంగా ఎర్త్ డే, అలాగే కరోనా, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, వీటి మీద చర్చ చేయబోతున్నాం. అలాగే దాని తర్వాత మనం కరోనా చికిత్స గురించి, అలాగే కరోనా వ్యాక్సిన్స్ అంటే టీకాల మీద క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, సో ఆ విచారణ, ఆ పరిశోధన ఎంతవరకు వచ్చింది, భవిష్యత్తులో దీని డైరెక్షన్ ఏంటి అనే విషయం కూడా మనం చర్చించబోతున్నాం. ఈరోజు మనకి గెస్ట్లుగా మన రెగ్యులర్ గెస్ట్ అయిన గోవింద్ గారు, కాలిఫోర్నియా నుండి గోవింద్ గారు, అలాగే ఆస్ట్రేలియా నుండి ప్రసాద్ గారు ఉన్నారు. అలాగే వారితో పాటుగా ఈరోజు మనకి ఎక్స్పర్ట్ గెస్ట్స్ కూడా ఉన్నారండి. హైదరాబాద్ నుండి డాక్టర్ ప్రతిభా లక్ష్మి గారు మనతో ఉన్నారు ఇవాళ షోలో. ఆవిడ ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో టీచ్ చేస్తారు. ఆవిడ షీఈ్ ఆల్సో అన్ ఎండి డాక్టర్ ఆవిడ. అలాగే మనకి కెనడా నుండి డాక్టర్ మాధవి పొట్లూరి గారు కూడా ఉన్నారు. వెల్కమ్ టు ద షో గోవింద్ గారు, ప్రసాద్ గారు, ప్రతిభా లక్ష్మి గారు, మాధవి గారు. నమస్తే శరత్ గారు. థ్యాంక్ యూ అండి. శ్రోతలు మీరు మాతో మాట్లాడాలన్నా, మీ ప్రశ్నలు అడగాలన్నా, మీ అభిప్రాయాలు మాతో పంచుకోవాలన్నా, లేదా చర్చలో పాల్గొనాలన్నా మీరు స్కైప్ ఐడి tory.live1 కు కాల్ చేయవచ్చు. స్కైప్ ఐడి tory.live1 TORI.LIVE1. దీనికి మీరు కాల్ చేసి మాతో మాట్లాడచ్చు. ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదామండి. మనకి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22వ తారీఖున మనకి ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం మనకి రివాజుగా ఉందండి. సో ఇదేంటంటే పర్యావరణ పరిరక్షణ కోసం, దానికి మద్దతుగా ఎర్త్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 1970 నుండి 1970 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఎర్త్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం అంటే మనకి 50 సంవత్సరాలు అయిందనమాట ఎర్త్ డే మొదలుపెట్టి. సో దీని ప్రత్యేకత ఏంటంటే ఈ పర్యావరణం పరిరక్షణ గురించి, అంటే భూమిని సంరక్షించుకోవడం గురించి అవగాహన ఏర్పాటు చేయడం, అలాగే పాలసీ పరంగా కూడా ఏం చేయాలి ప్రపంచవ్యాప్తంగా అన్న దాని గురించి అవగాహన తీసుకురావడానికి, దాని గురించి కార్యాచరణ చేపట్టడానికి ఈ ఎర్త్ డేని మనం ఈ ఎర్త్ డే అనే దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఉదాహరణకి 2016 సంవత్సరం ఎర్త్ డే రోజున ఏదైతే ప్యారిస్ అగ్రిమెంట్ అంటామో, సో అది 120 దేశాల పైన ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ని ఖరారు చేస్తూ సంతకం చేయడం జరిగింది కూడా 2016లో. సో ఇలాగ మనకి ఎర్త్ డే అనేది ప్రతి సంవత్సరం ఈ పర్యావరణాన్ని రక్షించుకోవడానికి, కాలుష్యం పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడానికి, భూమిని సంరక్షించుకోవడానికి, భూమిని మనకి మన హ్యాబిటాట్ గా ఉంచుకోవడానికి, కన్సర్వ్ చేసుకోవడానికి, దీనికి ఎర్త్ డే గురించి అవేర్నెస్ మనం చేస్తుంటాం. సో దీని గురించి మనం చర్చించడానికి గోవింద్ గారు, అంటే మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఇది మొదలుపెట్టి 50 సంవత్సరాలు అయింది కదా, ఎర్త్ డే అనేది మొదలుపెట్టి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఇట్లాంటి అవగాహన తీసుకురావాలని చెప్పని. కాబట్టి దాని తర్వాత అంటే 50 సంవత్సరాల క్రితం పర్యావరణం ఎలా ఉండేది, ఇప్పుడు ఎట్లా మారుతూ వచ్చిందని మీరు అంటారు? శరత్ గారు, మనకి ఈ ఎర్త్ డే అనేది ప్రారంభమయ్యి ఇప్పటికీ 1/2 శతాబ్దం అయింది. కానీ 1/2 శతాబ్దంలో జరిగిన పరిణామాలు ఏంటి, ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా వివిధమైన దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి, దానివల్ల మనకి ఎర్త్ డేలో ఉన్న అసలు ఆ జరుపుకోవడానికి, ఆ అవేర్నెస్ కి పౌరులుగా మనం చేయవలసింది ఏంటి,
మనం కనుక ఈ COVID-19 యొక్క అంటే లాక్డౌన్, ఈ గ్లోబల్ లాక్డౌన్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి తెలిసి వచ్చేది ఏంటంటే, భూమి మీద మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ భూమి మీద పర్యావరణం అనే దాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఉదాహరణకి మనం ఇప్పుడున్న ఈ COVID-19 కనుక తీసుకుంటే ఉన్నట్లయితే, మనం లాస్ట్ వీక్ అంతకుముందు ఒక ప్రోగ్రామ్ చేసాం. ఆ ప్రోగ్రామ్ లోని టోటల్ లాక్డౌన్ వల్ల పూర్తిగా జనజీవనం అంతా స్తంభించిపోవడం ద్వారా మనం ఈ కార్బన్ ఎమిషన్ అనేది అసలు పూర్తిగా తగ్గిపోవడం ద్వారానే అర్త్ చుట్టూ ఉన్న అంటే కొన్ని ఎక్కడైతే ఎయిర్ క్వాలిటీ వరస్ట్ గా ఉన్నదో అంతకు ముందు చాలా అధ్వానంగా ఉన్న ఈ వాతావరణ కాలుష్యం కానీ లేకపోతే గాలిలో ఉన్న మన ఈ కలుషితాలు కానీ పూర్తిగా తగ్గిపోయి మనకి స్వచ్ఛమైన గాలి, తర్వాత ఏమో ఈ ఎర్త్ కు సంబంధించినంత మటుకి కూడా అంటే మనకి ఒక ప్యూరిఫికేషన్ అనేది వచ్చిందనమాట. అది ఎలా సాధ్యపడింది అంటే ఈ COVID-19 వల్ల అంటే వైరస్ వల్ల సాధ్యపడలేదు. అది ఎలా సాధ్యపడింది అంటే పూర్తిగా మన యొక్క రవాణా అనేది ఈ కార్బన్ ఎమిషన్స్ అంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ఏదైతే యూజ్ చేసి మనం చేస్తున్నామో దాన్ని సంభించడం వల్ల జరిగిందనమాట. పూర్తిగా మనం గనక కార్బన్ ఎమిషన్ గనక పూర్తిగా కట్టడి చేయగలిగితే మన గాలిలో ఉన్న కాలుష్యాలు, ప్రమాదకరమైన కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఊపిరితిత్తులు కానీ లేకపోతే మనకి ఎన్నో రకాల ఆస్మా కానీ కొన్ని రకాల వ్యాధులు కలిగించడానికి కారణమైన ఈ ఎయిర్ పొల్యూషన్ పూర్తిగా తగ్గిపోయిందనమాట. పూర్తిగా తగ్గిపోవడం అంటే ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ కి సంబంధించినంత మట్టికి కూడా మనకి ఈ CO2 ఎమిషన్స్ కానీ లేకపోతే ఏమున్నాయి అవి తగ్గడం అనేది ఒక ఎత్తు. అంటే అది పూర్తిగా కూడా మన గ్లోబల్ వార్మింగ్ లోని రాబోయే కాలంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఎమిషన్ తగ్గితే మనకి గ్లోబల్ టెంపరేచర్స్ పెరగకుండా ఉంటాయి అన్నది ఒక రకమైన కార్బన్ ఎమిషన్ అయితే, రెగ్యులర్ గా మనం ఈ ట్రాఫిక్ ద్వారా అంటే మన కార్ల ద్వారా కానీ లేకపోతే మన మోటార్ సైకిల్స్ ద్వారా కానీ మనం ఉపయోగించే ఈ రవాణా సౌకర్యాల ద్వారా మనం ఎమిషన్ చేసే కార్బన్ ఎమిషన్ ఏదైతే ఉందో అవి గాలిలో తగ్గడం ద్వారా మనకి ఎవ్రీడే ఎయిర్ క్వాలిటీ మనం లెక్కలేసేది ఏదైతే ఉందో ఆ క్వాలిటీలోనే ప్యూరిఫికేషన్ వచ్చిందనమాట. అంటే స్వచ్ఛమైన గాలి ఇప్పుడు ఉండడం జరిగిందనమాట. అసలు ఈ స్వచ్ఛమైన గాలి దేనికి అంటే ప్రస్తుతానికి ఉన్న కరోనాలో ఉన్న స్టాటిస్టిక్స్ అంటే కరోనా వైరస్ వల్ల మరణించిన ఈ స్టాటిస్టిక్స్ COVID-19 స్టాటిస్టిక్స్ కింద తీసుకుంటే ఎక్కువ మరణాలు మనకి ఎక్కడ సంభవించినాయి అంటే ఎక్కడైతే పూర్ ఎయిర్ క్వాలిటీ ఉందో అక్కడే పర్సంటేజ్ ఆఫ్ డెత్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీ ప్రకారంగా కూడా చూసుకుంటే మనకి ఎక్కువ శాతం మరణాలు అంటే సుమారుగా మామూలుగా ఉన్న వాతావరణంలో కంటే కూడా ఎయిర్ పొల్యూషన్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో కనుక తీసుకున్నట్లయితే 700% 1400% హయ్యర్ ఫెటాలిటీ రేట్ ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ మరణాలు అక్కడ సంభవించడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది. అంటే 8 రెట్ల నుండి 15 రెట్ల మరణాలు మీరు అంటుంది కదా 700%. కరెక్ట్. అన్ని రెట్ల మరణాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ముఖ్యంగా మనకి ఏంటంటే వాయు కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు ఊపిరితిత్తులు మరియు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ లేకపోతే గుండె జబ్బులు, మధుమేహానికి కారణం అవుతాయి అనమాట ఇవన్నీ కూడా. అయితే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచంగా కూడా 7 మిలియన్ల మంది మరణిస్తున్నారని WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలుపుతుంది. కానీ ఇటువంటి వ్యాధులు సంక్రమించంటే మనకు ఆల్రెడీ ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏదైనా ఉన్నట్లయితే అప్పుడు కనుక కరోనా వచ్చినట్లయితే మనకి మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఫుల్ హెల్తీగా ఉన్న పర్సన్ కి కోవిడ్ అంటే మన ఈ వైరస్ అంటే మన సార్స్ మర్స్ లాగే ఇది కూడా ఇంకొక ఫ్యామిలీకి సంబంధించింది కనుక దీని ద్వారా వచ్చినప్పుడు మనల్ని దాన్ని రెసిస్ట్ చేసుకొని మనం దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనకి శ్వాస సంబంధమైన ఈ వ్యాధులు ఉన్నప్పుడు ఈ కరోనా అటాక్ అయినప్పుడు మనకి మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది కనుక ముఖ్యంగా మనం ఈ 50th ఎర్త్ డేలోని తెలియాల్సింది ఏంటంటే మనం ఇంకా కూడా ఈ ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించిన మనకి ఈ కాంట్రాక్ట్స్ అంటే మన అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని చాలా స్ట్రిక్ట్ గా అమలు చేయాల్సిన పని అనమాట. కానీ ధనిక దేశాలైన అమెరికా లాంటి దేశం ముఖ్యంగా ముందుకొచ్చి దానికి సంబంధించిన అంటే ఫైనాన్షియల్ ఎయిడ్ కానీ పూర్తిగా ఇచ్చి చేయవలసిన బాధ్యత అమెరికా లాంటి దేశాల మీద ఉంది కనుక అమెరికా అంటే ప్రస్తుతానికి ఉన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఆయన ఏం చెప్తారంటే ఒక చిన్న చూపు అనమాట. అంటే ఇప్పుడు ఈ పరిస్థితుల్లోని వీటిని ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా ఆపవలసింది అంటే ఇంకా
వీటిని ఈ ఎయిర్ పొల్యూషన్ ని కట్టడి చేసే ఈ కాంట్రాక్ట్స్ కానీ లేకపోతే అగ్రిమెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో కొద్ది చిన్న చూపు ప్రదర్శిస్తుంటారు అనమాట. కానీ నిజంగా మనకి ఎయిర్ పొల్యూషన్ ని ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి అంటే నిజంగా మనం యాక్షన్ తీసుకోవాల్సింది ఇలాంటి సందర్భాల్లోనే. ఎందుకంటే మనకి వచ్చిన ఈ వైరస్ లాంటి ఇంకొక మహమ్మారి ఏదైనా విశ్వవ్యాప్తంగా వచ్చిందంటే దాన్ని కట్టడి చేయడం అనేది ఎర్త్ లో ఉన్న ఈ ప్యూర్ ఎయిర్ క్వాలిటీని సప్లై చేయడం కూడా ఒక రకమైన మెడిసిన్ అని అందరూ తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో అంటే ఈ ఎయిర్ క్వాలిటీ బాగా అంటే ఈ అంటే మామూలుగా ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో 8 రెట్ల నుండి 15 రెట్ల వరకు ఎక్కువ మరణాలు ఉన్నాయని మనకి గోవింద్ గారు అంటున్నారు. ప్రసాద్ గారు, ఇప్పుడు మనం చూస్తే మనకి న్యూస్ ఐటమ్స్ లో తరచుగా వినపడుతుంది ఏంటంటే లాక్డౌన్, ఈ కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి ప్రపంచవ్యాప్తంగా రకరకాల ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో చేస్తున్న లాక్డౌన్స్ వల్ల మనకి ఎయిర్ క్వాలిటీ కొంత ఇంప్రూవ్ అయిందని మనకి కథనాలు వచ్చాయండి. మనం ఒక 2 వారాల క్రిందట సైన్స్ అవర్ లో కూడా ఇది మనం చర్చించడం జరిగింది. అయితే దాదాపు ఒక 400 కోట్ల మంది ప్రజలు లాక్డౌన్ లో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే. 4 బిలియన్ పీపుల్ ఉన్నారు. అయినా సరే మనకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ప్రత్యేకంగా చూస్తే గ్రీన్ హౌస్ ఎమిషన్స్ లో కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎమిషన్ లెవెల్స్ ఆశించినంత తగ్గలేదు అని మనకి న్యూస్ ఐటమ్స్ మనకు వస్తున్నాయి. సో అంటే దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఇంతమంది లాక్డౌన్ లో ఉన్న 400 కోట్ల మంది లాక్డౌన్ లో ఉండి అలాగే ఆర్థిక వ్యవస్థల మీద ఇంత ప్రభావం చూపుతున్న లాక్డౌన్ వల్ల కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఆశించినంత తగ్గకపోవడానికి కారణం ఏంటంటారు? దీన్ని ఎట్లా చూడాలంటారు? తప్పకుండా శరత్ గారు. ఆల్రెడీ మనం దీని గురించి కొద్దిగా హై లెవెల్లో ఇంతకు ముందు చెప్పుకున్నాము. సో మీరు అన్నట్టు అప్రాక్సిమేట్లీ మనకి సగానికి దగ్గరలో ప్రపంచ జనాభాలో సగం జనాభా ఆల్మోస్ట్ లాక్డౌన్ లో ఉన్నట్టుగా మనకి, అంటే సమ్ ఫార్మ్ ఆఫ్ డిగ్రీ కొద్దిగా తేడా ఉన్నా సరే మేజర్లీ సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ బాగా తగ్గినట్టుగా మనకి కనబడుతుంది. సో కానీ దీనివల్ల అంటే మనకి ఫోర్కాస్టర్స్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు చెప్తోంది 5% రిడక్షన్ ఉండొచ్చు 2020లో ఇక ఈ CO2 ఎమిషన్స్ తగ్గటంలో అన్నట్టుగా అంటున్నారు వాళ్ళు అంటున్నారు, విచ్ ఇస్ స్టిల్ షార్ట్ దాన్ 7.6%. అంటే 7.6% కనీసం మనం ఇప్పుడు తగ్గించుకుంటూ వెళితే మనకి ఈ గ్లోబల్ టెంపరేచర్స్ రైజింగ్ అన్నది మనం ఆపగలుగుతాం. మనకి నెక్స్ట్ డికేడ్ లో 1.5 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది అన్నది అది ప్రమాదకరంగా తయారవుతుంది అన్నది మనకి తెలిస్తే ఇప్పుడు దాన్ని తగ్గించడానికి కనీసం 7.6% మనం తగ్గించాలి. కానీ ఇంత లాక్డౌన్ చేసినా కానీ 5% కన్నా కూడా తగ్గట్లేదు. ఎప్పుడు చైనాలో ఎమిషన్స్ 25% డ్రాప్ అయినాయి 4 వీక్స్ లో. మనకి February 3rd నుంచి స్టార్ట్ చేస్తే కార్బన్ బ్రీఫ్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 25% తగ్గినాయి. కానీ ఒక్కసారి అది అయిపోయిన తర్వాత నార్మల్ లైఫ్ రెజ్యూమ్ అయిన వెంటనే మళ్ళీ అవి నార్మల్ గా వచ్చేసినాయి. అలాగే యుఎస్ లో కూడా 15% నుంచి 20% వరకు ఎమిషన్స్ తగ్గినాయి. ఎప్పుడు March 15 నుంచి April 14 ఈ నెల రోజులు లెక్కేసిన దాని ప్రకారం. ఇది కూడా రోడియం రిపోర్ట్ ప్రకారం చెప్పే నంబర్సే. సో నెంబర్స్ 2020 అంటే కనీసం 15 నుంచి 25% తగ్గుతున్నట్టు కనిపిస్తూ ఉన్న ఎమిషన్స్ లో అట్లీస్ట్ మేజర్లీ ఈ ట్రాన్స్పోర్టేషన్ వాటిల్లో ఉన్న మనం ఫోర్కాస్టింగ్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం 5% కన్నా కూడా దాటట్లేదు. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం అసలు ఈ ఎనర్జీ సిస్టమ్స్ ని మనం ఎలా స్ట్రక్చర్ చేసుకున్నామో మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఈ లాక్డౌన్స్ కూడా కంప్లీట్ మనకి కంటిన్యూ అయ్యే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఈ ఎండింగ్ వరకు కూడా కొన్ని చోట్ల ఉండొచ్చు, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ లో మళ్ళీ రెజ్యూమ్ అయిన తర్వాత ఎకనామీ విల్ రీబౌండ్ ఇన్ ద సెకండ్ హాఫ్ అన్నట్టుగా మనకి చెప్తున్నారు. అండ్ గ్లోబల్ CO2 అవుట్పుట్ అన్నది సో మళ్ళీ రీబౌండ్ అవుతుంది చాలా ప్లేసుల్లో. అండ్ ఇంకొకటి ఈ సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ అన్నది కూడా
ఓన్లీ 20% ఆఫ్ ద గ్లోబల్ CO2 ఎమిషన్స్ అండి. మీరు చూస్తే రెస్ట్ 80% అంతా కూడా వేరే చోట్ల ఉంది. మనకి గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ ప్రొఫెసర్ రాబ్ జాక్సన్ గారు చెప్పినట్టు మ్యానుఫ్యాక్చరింగ్, షిప్పింగ్ ఇవి కొద్దిగా డిక్లైన్ అయినా సరే మళ్ళీ అవి కంటిన్యూ అవుతున్నాయి చైనాలో. అండ్ ఇంకా మనకి వేరేవి కూడా ఉన్నాయి, పెట్రోకెమికల్స్ లాంటి, అంటే ఈ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ లోని, ఫుడ్ ప్యాకేజింగ్ లోని, ఈ ప్లాస్టిక్ యూసేజ్, వీటికి కూడా మనకి పెట్రోకెమికల్స్ కావాలి. అవి కూడా మళ్ళీ ఈ CO2 ఎమిట్ చేసేలాగానే ఉంటాయి ఈ ఫ్యాక్టరీస్ అని. దీని అంతటికి కాకుండా కూడా ఇంకా ఇదంతటికన్నా పెద్ద విషయం ఏంటంటే, మనకి మెయిన్ ఎనర్జీ సోర్స్ కోల్ ని బర్న్ చేసి చేయటం అనేది ఏదైతే ఉందో అది ఈ పెండమిక్ స్టేజ్ లో తగ్గినా గానీ అది మళ్ళీ ఎలక్ట్రిసిటీ జనరేషన్స్ కి వీటికి, అంటే 40% ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఈజ్ స్టిల్ బీయింగ్ యూజ్డ్ బై బర్నింగ్ కోల్, ఎస్పెషల్లీ ఇన్ చైనా అండ్ ఇండియా. అంటే మన నెంబర్స్ చూస్తే గనక చైనాలోనే కోల్ యూసేజ్ అన్నది 7.3 గిగాటన్స్ జరిగిందనమాట. ఇది గ్లోబల్ ట్రాన్స్పోర్టేషన్ ఎమిషన్స్ కన్నా చాలా ఎక్కువ. అండ్ ఈ ఒక్క చైనాలో జరిగిన ఈ కోల్ బర్న్ చేయటం గురించి వచ్చిన CO2 ఎమిషన్సే గ్లోబల్ గా ఉన్న ట్రాన్స్పోర్ట్ ఎమిషన్స్ ఎక్స్క్లూడింగ్ ఎయిర్ ట్రావెల్ కన్నా కూడా ఎక్కువ అన్నట్టుగా మనకి నంబర్స్ చెప్తున్నాయి. సో అండ్ సేమ్ ఇన్ ఇండియా కూడా, ఇండియాలో అయితే 1.7 గిగాటన్స్ 2019 లో కోల్ ఎమిషన్స్ ద్వారా CO2 ఎమిట్ అయినట్టు తెలుస్తోంది మనకి, అకార్డింగ్ టు GCP. అలాగే యుఎస్ అండ్ యూరోప్ లో కూడా, యుఎస్ లో ఒక 15% నుంచి 22% వరకు జరుగుతున్నట్టుగా మనకి జరుగుతుంది. అంటే ఒక్క ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కాదు, మనకి ట్రాఫిక్ తగ్గింది, పొల్యూషన్ తగ్గింది అని కనపడినా CO2 లెవెల్ తగ్గకపోవడానికి కారణం ఏంటంటే మన ఎనర్జీ సిస్టమ్స్ అన్ని మనము అరౌండ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ మీద ఇంకా స్టిల్ డిపెండ్ అవటం అన్నది. సో దీనికి ఈ గవర్నమెంట్ స్థాయిల్లో కానీ ప్రభుత్వాల స్థాయిల్లో కానీ జరగాల్సింది చాలా ఉంది. అండ్ ద సూనర్ వీ మూవ్ అవే ఫ్రమ్ దీస్ టు మోర్ న్యాచురల్ అండ్ రెన్యూవబుల్ ఫార్మ్స్ లైక్ విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీకి. అండ్ అఫ్ కోర్స్ వాటికి ఉండే ఛాలెంజెస్ వాటికి కూడా ఉన్నాయి, బట్ సాధ్యమైనంత వరకు తొందరగా వీటి నుంచి బయటపడటం అన్నది మోర్ ఇంపార్టెంట్ దాన్ జస్ట్ ఈ ట్రాన్స్పోర్టేషన్ తగ్గింది, ఒకవేళ ఇది తగ్గినా సరే జస్ట్ ఎలక్ట్రిక్ కార్స్ వచ్చినాయి అన్నది కూడా గ్యారంటీ కాదు ఇమ్మీడియట్ గా. ఎందుకంటే ఈ 80% ఆఫ్ CO2 ఎమిషన్స్ ఈజ్ నాట్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకు తెలుస్తుంది. సో దీంతో పాటుగా మనకి బిహేవియరల్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవాలండి. అంటే మనం అందరం కూడా, మనకి ఇప్పుడు చూస్తే ఫుడ్ ప్యాకేజింగ్ కి ఎంత ప్లాస్టిక్ వేస్ట్ చేస్తుంటాం. జస్ట్ మనకి వేర్ వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్, బెటర్ ఆల్టర్నేటివ్స్ ఉన్నా కూడా మనకి పేపర్, ఈ రోజున చూస్తే పేపర్ తో యూజ్ చేసిన బ్యాగ్స్ కూడా చాలా బరువుని మోయగలిగే స్టేజ్ లో ఉన్నా సరే మనకి ఈ గవర్నమెంట్ పరంగా ఈ చర్యలు తీసుకోలేకపోవడానికి ఏంటో కారణం అయితే నాకు తెలియట్లేదు. కానీ చాలా మటుకు ఈ ప్లాస్టిక్ యూసేజ్ కి వీటికి కూడా మనం చాలా పొల్యూషన్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది వాటి వల్ల. సో ఇండివిజువల్ లెవెల్స్ లో కూడా మనం బిహేవియరల్ అడ్జస్ట్మెంట్స్, చేంజెస్ చేసుకోవాలి. అలాగే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా సాధ్యమైనంత తొందరగా రెన్యూవబుల్ సోర్సెస్ వైపుకి మూవ్ అవటం అన్నది ఇంపార్టెంట్ అండి. సో అంటే మనకేంటంటే టెక్నాలజీ, కొంత క్లీన్ ఎనర్జీ సంబంధించిన టెక్నాలజీస్ అనేవి ఎక్కువ జనాభా ఉన్న దేశాలు వాడుకోవడం వల్ల, అండ్ అలాగే అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోల్ అనేది కొంత, అంటే ఇది కొంత కాస్ట్ తక్కువ కాబట్టి కోల్ ని బొగ్గు ఆధారంగా ఎక్కువ బర్నింగ్ చేయడం, అంటే ఆ దేశపు ఎనర్జీ నీడ్స్ అనేవి కోల్ తో చేయడం వల్ల కొంత సమస్యలు వస్తున్నాయని మనకి తెలుస్తోంది. సో క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్ మీద, అట్లాంటి సాంకేతికత మీద చైనా అలాగే ఇండియా అలాంటి దేశాలు దృష్టి ఎక్కువ పెట్టాలని మనం చూడాలి. భవిష్యత్ అంతా అలాగే ఉండబోతోందని. ఇండియాలో మనకి అమెరికాలో కూడా, అవి కూడా ఉన్నాయి. అంటే ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవడం కాకుండా అందరూ కలెక్టివ్ గా తీసుకోవాల్సిందే. అంటే మనకి స్టీఫెన్ హాకింగ్ గారి ఫైనల్ మెసేజ్ లో కూడా అదే చెప్తారు కదా. అవునండి. సో అంటే మనమంతా ఒకటే రేస్ అని, అంటే వీఆర్ ఆల్ వన్ హ్యూమన్ రేస్ అని ఆయన చాలా తరచుగా చెప్పడం జరిగింది. ఆయన చివరిలో రాసిన కొన్ని కథనాలు, కొన్ని ఆర్టికల్స్ లో కూడా దాన్ని ఎక్కువ
ప్రస్ఫుటంగా చేయడం జరిగింది. సో అంటే ఒకటేంటంటేనండి, గత 50 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ అనేది కొంతవరకు చాలా దేశాలని కలపడం జరిగింది. అంటే దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగవడానికి కొంత దోహదపడింది. సో మనమంతా ఒక మానవ జాతి అని తెలుసుకోవడం అనేది తాత్వికంగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేది మనకి తెలుస్తా ఉందండి. సరే, మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దామండి. సో మనకి ఈ కరోనా వైరస్ వ్యాధి గురించి మనకి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, అలాగే కొన్ని పనిచేస్తున్నాయని, ప్రత్యేకంగా చూసుకుంటే భారతదేశంలో చాలా హైడ్రాక్సీ క్లోరోక్వైన్ కానీ అలాగే క్లోరోక్వైన్ కానీ ఏదైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి, రుమటాలజీలోను అలాగే మలేరియాకి వాడే ఉంటాయో డ్రగ్స్, అవి పనిచేస్తున్నట్లుగా మనకి కొన్ని కథనాలు రావడం, ప్రత్యేకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఆయన ఈ హెచ్సిక్యూఎస్ ఏదైతే ఉందో హైడ్రాక్సీ క్లోరోక్వైన్ ఉందో దాన్ని గురించి చాలా ఎక్కువగా ఆయన మాట్లాడడం జరిగింది. అదొక మ్యాజిక్ డ్రగ్ అని అట్లా కూడా దాన్ని అభివర్ణించడం జరిగింది. అలాగే వాళ్ళు దాన్ని దిగుమతి చేసుకోవడం కోసం, అంటే భారతదేశం నుండి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతోంది అమెరికాకి. సో దాన్ని వాళ్ళు తీసుకోవడం కోసం ఈ మధ్య కొంత న్యూస్ ఐటమ్స్ కూడా మనం చూసాం. హెచ్సిక్యూఎస్ కోసం దాన్ని ఇంపోర్ట్ చేయడం కోసం అని వాళ్ళు ఏమేం చేశారన్నది. అలాగే ఇంతే కాకుండా అంటే ఎక్కువ పత్రికల్లో మనకి హైడ్రాక్సీ క్లోరోక్వైన్ గురించి వినపడుతున్నా మనకి వేరే చికిత్సా విధానాలు కూడా అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారండి. మనకు ఒక కాలర్ జాయిన్ అయినట్టున్నారు. సో తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో సైన్స్ అవర్ కార్యక్రమానికి స్వాగతం అండి. సో మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి, ఫినిక్స్ నుంచి. ఒక టెక్నికల్ డౌట్ ఉండి అంటే తెలియకే అడుగుతున్నాను. అంటే కొంత తెలుసు, అంటే ఈ ప్లాస్టిక్ అనేది క్రూడ్ ఆయిల్ నుంచి పుడుతుంది కదా అని కొంచెం తెలుసు, కానీ మీకు ఇంకా ఎక్కువ తెలిస్తే చెప్పండి. నేను అనుకోవడం గవర్నమెంట్ నిజంగా ప్లాస్టిక్ ని తీయాలంటే ప్లాస్టిక్ ని రేటు బాగా పెంచితే, ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర కానీ ఎక్కడానికి కానీ, ఇప్పుడు ఏదైనా ఎకానమీ థియరీ ప్రకారం దేని రేట్ అయితే బాగా పెంచుతామో అది వాడకం తగ్గుతుంది కదా, అలా ఎందుకు చేయట్లేదు అంటే మీ అభిప్రాయం ఏంటి? అట్లా చేస్తే ఏమన్నా తగ్గుతుందా? జస్ట్ టెక్నికల్ గా అడుగుదామని. అంటే మీరు అంటుంది ఎలాగైతే టొబాకో మీద ట్యాక్స్ వేస్తూ సిగరెట్ కన్సంప్షన్ తగ్గించడానికి ఆ తరహా ప్రోగ్రెసివ్ టాక్సేషన్ ప్రయత్నిస్తారా, ప్లాస్టిక్ మీద కూడా అట్లా చేయొచ్చు అంటారు, అదే కదా? బాగా కాదండి, ఈవెన్ లగ్జరీ కార్స్ మీద కూడా ఏదైనా ఎకానమిక్ థియరీలో రేటు బాగా పెంచితే వాడకం తగ్గుతుందని ఉంది. సో ఇట్ మే బి అప్లైడ్ టు ఎనీథింగ్ కదా అది. అవునండి. అంటే దీని మీద అంటే ప్రత్యేకంగా ఏమైనా అంటే ప్రోగ్రెసివ్ టాక్సేషన్ మీద ఎకనామిక్ అనాలిసిస్ ఏమైనా ఉందో నాకు తెలియదు మరి. అంటే బట్ యా, ఐ థింక్ ద ఐడియా ఇస్ గుడ్. అంటే యా, ఇట్ ఈస్ అవునండి. ఇది మామూలు మెయిన్ స్ట్రీమ్ మనకి ఉండేది ఏంటంటే సాధారణంగా పన్నులు పెంచుకుంటూ వెళ్తే దాని డిమాండ్ ని తగ్గించడానికి అది ఉపయోగపడుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్నది. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది కదా, అంటే ఫ్యూ కంపెనీస్ అండ్ గవర్నమెంట్. ఇఫ్ దే రిస్ట్రిక్ట్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ దేర్ ఇట్ సెల్ఫ్ చాలా ఈజీగా కదా అనేది నాకు. యాక్చువల్ గా మీరు అన్నది కరెక్టే, సోర్స్ దగ్గర మనం ఆపాలి. ఇప్పుడు స్ట్రాస్ వాడొద్దు, కవర్స్ వాడొద్దు అని వాడిన తర్వాత అది పొల్యూషన్ అవుతుందని గింజుకోవటం కంటే ముందు సోర్సెస్ కంట్రోల్ చేయాలి. మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ అది. కాకపోతే నేను అనుకోవటం ఏంటంటే మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్, నాట్ ద ఓన్లీ రీజన్, వన్ ఆఫ్ ద రీజన్స్ కుడ్ బి చాలా పెద్ద లాబింగ్ ఉంటుందండి ఇక్కడ. మీకు కన్వెన్షనల్ ఎనర్జీ ఇండస్ట్రీ అన్నది చాలా కొన్ని టెన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి పాతుకుపోయి ఉండి చాలా గవర్నమెంట్స్ ని వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేంత పెద్ద లాబింగ్ లో ఉందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అదర్వైజ్ దానికన్నా పెద్ద కారణం అయితే నాకు కనబట్టలేదు. ఇప్పుడు మీకు అంత స్పీడ్ గా రాకపోవడానికి కూడా ఎలక్ట్రిక్ కార్స్ అన్నవి 50 years నుంచి ఉన్నాయి మనకి. సోలార్ ఎనర్జీ అన్నది కూడా కనీసం నాకు తెలిసే 30 years నుంచి చేపల చెరువులకు కూడా ఆంధ్రాలో చూస్తే కొంతమంది వాడేవారు. అంటే ఆల్రెడీ మనకి టెక్నాలజీ ఉంది. కొద్దిగా ఎఫిషియన్సీ పెరిగితే చాలా మటుకు మనకి ఇనీషియల్ కాస్ట్ అని తగ్గే అవకాశం ఉన్నా సరే, ఆ ఎఫిషియన్సీ పెరగటానికి అవసరమైన రీసెర్చ్ చేయటానికి అవసరమైన మోటివేషన్ కానీ సపోర్ట్ కానీ ఎర్లీగా రాలేదన్నమాట. అంటే మనకి అవసరం అయితే ఖచ్చితంగా వస్తుంది. మనకి
కాకపోతే జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అందులో కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని ఇన్వెస్ట్ చేసి ఉన్న వాళ్ళ చేతుల్లో గవర్నమెంట్స్, ఎలక్టోరల్ పాలిటిక్స్ ఉన్నంతసేపు అది ఎప్పటికైనా జరిగేదే, కానీ అంత స్పీడ్ గా జరగనివ్వకుండా సాధ్యమైనంత డిలే చేయటం, వాళ్ళ ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడంలో భాగంగా అవుతుందని నా అభిప్రాయం. శరత్ గారు మీరేమంటారు? అవునండి, అంటే ప్రత్యేకంగా ఈ ట్యాక్స్, ప్లాస్టిక్ ట్యాక్స్ మీద అంటే కొన్ని దేశాలు దీని మీద కొంత పనిచేసినట్టు మనకి తెలుస్తోంది. ప్రత్యేకంగా చూసుకుంటే మనకి గత సంవత్సరం యూకే ప్రభుత్వం ఒక ప్లాస్టిక్ ట్యాక్స్ ని, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ట్యాక్స్ ని తీసుకురావాలని చెప్పని దాని మీద కన్సల్టేషన్స్ కూడా జరిగింది. సో వీళ్ళు ఏంటంటే ఓవరాల్ గా అంటే రీసైకిల్డ్ ప్లాస్టిక్ వాడే వాళ్ళకి డిమాండ్ ఎక్కువ క్రియేట్ అయ్యేలాగా ట్యాక్స్ ని కొంచెం అంటే ఆ రకంగా ట్యాక్స్ ని ఒక ఇన్సెంటివ్ గా వాడడానికి కన్సల్టేషన్స్ వాళ్ళకి రెస్పాన్సెస్ కూడా వచ్చాయి. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు కొంత బిజినెస్ ఇంపాక్ట్ ఉండడం ఒకటి, ఇలాంటివి కూడా ఉండడం వల్ల లాబింగ్ కొంత మనకి చేయడం వల్ల దీని మీద కన్సల్టేషన్, దీని మీద కన్సెన్సస్ ఎలా ఉంటుందన్నది మనకి చూడాలి ఎలా వెళ్తుంది అన్నది. కానీ అంటే ప్లాస్టిక్ బ్యాగ్ ట్యాక్స్ అంటే ప్లాస్టిక్ ట్యాక్స్ వల్ల పెంచడం, దీని మీద ట్యాక్సెస్ పెంచడం, ప్రత్యేకంగా కన్స్యూమర్స్ వాడే నార్మల్ దాని మీద ట్యాక్సెస్ పెంచడం అనేది కొంత ప్రోగ్రెసివ్ ఇన్సెంటివ్ అయ్యే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి. కొన్ని దేశాలు దీన్ని కన్సిడర్ కూడా చేస్తున్నట్టు మనకు తెలుస్తా ఉందండి. సో థ్యాంక్స్ శ్రీనివాస్ గారు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు. సో మనం అంటే ఇప్పుడు రెండో టాపిక్ లో మనం ఏంటంటే ఈ కరోనా వైరస్ చికిత్స గురించి రకరకాల పద్ధతులు అనేవి మనకి, రకరకాల మందులు ఉన్నాయి, దీనికి యాంటీవైరల్స్ కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు మనకి న్యూస్ లో మనకి తెలుస్తా ఉందండి. ఎక్కువ హైడ్రాక్సీ క్లోరోక్విన్ గురించి మనం మాట్లాడుతున్నా వేరే రకమైన మందులు కూడా మనకి ఇక్కడ చేస్తున్నారు. సో ప్రతిభా లక్ష్మి గారు, మీరు ఈ ప్రత్యేకంగా కరోనా చికిత్స అని ఫాలో అవుతున్నారు, అలాగే దాంట్లో భాగంగా ఉన్నారు మీరు. అంటే మీరు ఉస్మానియాలో జరుగుతున్నది మీరు చూస్తున్నారు. మనకి భారతదేశంలో మనకి ఎయిమ్స్ వాళ్ళు ఒక కరోనా మేనేజ్మెంట్ ప్రోటోకాల్ విడుదల చేశారండి. గత నెల మార్చిలో ఇది విడుదల చేయడం జరిగింది. అంటే మైల్డ్ కేసు అయితే ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వాలి, అలాగే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి, అలాగే పాజిటివ్ గా కనుక టెస్ట్ అయిన తర్వాత సివియారిటీ బట్టి మారుతూ వస్తుంది కదా. సో అంటే జనరల్ గా ప్రోటోకాల్ ఎలా ఉందండి? అంటే ఏమేం మందులు వాడుతున్నారు అంటే కేసు సివియారిటీ బట్టి కొంచెం చెప్తారా? ఇండియాలో యాక్చువల్లీ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా తక్కువ ఉందండి. అయితే ఉన్న వాళ్ళలో కూడా చాలా వరకు వెంటిలేటర్ పైకి వెళ్తున్న కేసెస్, క్రిటికల్ అవుతున్న కేసెస్ తక్కువనే ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఇప్పటికీ కూడా ఏది కూడా దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ COVID-19 అని చెప్పదగ్గట్టుగా అయితే ఏవి కూడా లేవండి. నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఎక్కడ కూడా ఏ కంట్రీ నుంచి కూడా ఇప్పుడు ఈ ట్రయల్స్ మనం చూసుకుంటే మాక్సిమం ఏ కంట్రీలో అయినా తక్కువ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మీద చేశారు. సో అది రికవరీ దానితోనే ఉంది స్పెసిఫిక్ గా ఖచ్చితంగా అని చెప్పేలాగా అయితే ఏవి ప్రూవెన్ ట్రయల్స్ అయితే లేవు. ఇక్కడ అయితే యాజ్ ఫార్ యాజ్ ఇక్కడ మా దగ్గర అయితే ట్రీట్మెంట్ పరంగా చూస్తే మైల్డ్ కేసెస్ ఉంటే జస్ట్ ఓన్లీ స్వైన్ ఫ్లూకి ఇచ్చే ట్రీట్మెంట్ ఓసెల్టామివిర్ మాత్రమే ఇస్తున్నారు. యాంటీబయాటిక్ ఎందుకు ఇస్తున్నారు అని అంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్, COVID-19 ఇన్ఫెక్షన్స్ వేరే ఇన్ఫెక్షన్ తో కూడుకొని ఉంటున్నాయి. అంటే జనరల్ గా పేషెంట్స్ COVID-19 వచ్చే వాళ్ళు రికవరీ చాలా మంచిగా ఉంది. అలా కాకుండా వాళ్ళ ఇమ్యూనిటీ బాగాలేని వాళ్ళలో అదర్ ఓవర్లాపింగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా కనిపిస్తున్నాయి. దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి మనం యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది స్టార్టింగ్ స్టేజ్ లోనే. లేదు అంటే యాంటీవైరల్స్ ఇక్కడైతే స్వైన్ ఫ్లూకి ఇచ్చేది ఓసెల్టామివిరే ఇస్తున్నారు. అట్లా కాకుండా కొంచెం క్రిటికల్ అంటే లంగ్స్ లో ఎక్కువగా ఇన్ఫిల్ట్రేట్స్, రెండు జనరల్ గా ఎప్పుడైనా COVID-19 లంగ్ ని ఇన్వాల్వ్ చేస్తే రెండు సైడ్స్ ఉంటుంది ఇన్వాల్వ్మెంట్ అనేది. ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నప్పుడు హెచ్ఐవికి ఇచ్చే ట్రీట్మెంట్ అంటే లోపినవిర్, రిటోనవిర్ అని ఉంటాయి రెండు డ్రగ్స్ కాంబినేషన్. అది రావడమే క్యాప్సూల్ కాంబినేషన్ లో వస్తుంది. ఆ టాబ్లెట్ స్టార్ట్ చేస్తున్నారు. అలా కాకుండా అంటే ఇంకా మైల్డ్ ఉన్నాయి అంటే లంగ్ ఇన్వాల్వ్మెంట్ వరకు కాకుండా, కానీ క్లాసికల్ గా మనకు COVID-19 లాగానే ఉంది. ఖచ్చితంగా పేషెంట్ దాని సిమ్టమ్స్ తో డిటీరియరేట్ అవుతున్నాడు, సివియర్ ఇన్ఫెక్షన్ కి పోయేలా ఉంది అని అనుకున్నప్పుడు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇస్తున్నారు ట్రీట్మెంట్ గా. చాలా వరకు పేషెంట్స్ చాలా ఆటోమేటిక్ గానే రికవర్ అవుతున్నారండి. అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు సపోజ్ 600 పేషెంట్స్ ఉన్నారు గాంధీ హాస్పిటల్ రైట్ నౌ. దాంట్లో ఒక 20 కేసెస్ అట్లా వెంటిలేటర్ అయితే ICU కేర్ అవసరమైన వాళ్ళు ఉన్నారు.
మిగతా అందరు కూడా మైల్డ్ సిమ్టమ్స్, ఆ సిమ్టమ్ కి తగ్గ ట్రీట్మెంట్ తోనే ఇంప్రూవ్ అవుతున్న వాళ్ళు, అంటే ఆక్సిజన్ తోనే చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. ఇవ్వడం అయితే హైడ్రాక్సిక్లోరోక్విన్, ఓసెల్టామావిర్, అంటే డిఫరెంట్ కేటగిరీస్ లాగా మైల్డ్ ఉంటే ఇవి, లేదు అని అంటే లోపినావిర్ ఇంకా రిటోనావిర్ కాంబినేషన్ ఇస్తున్నారు. అయితే వేరే కంట్రీస్ లో అంటే వేరే చోట్ల మన దీంట్లో కూడా మన ఇండియాలో కూడా వేరే స్టేట్స్ లో అదే రెమ్డెసివిర్ అనేది అదే ఆ డ్రగ్ కూడా ఇస్తున్నారు. ఎయిమ్స్ స్టడీస్ లో కూడా రెమ్డెసివిర్ తోని కూడా స్టడీస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం అవేమి ఇవ్వట్లేదు ప్రస్తుతానికైతే. ఇంకా ఇంటర్ఫెరాన్ బీటా 1A అని అంటారు. అది ఏంటంటే సైటోకైన్స్, మామూలుగా సైటోకైన్స్ అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ తోనే వస్తుంది ఇన్ఫెక్షన్. సైటోకైన్ స్టామ్ అంటారు, అంటే అవి చాలా ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల జరుగుతున్న డ్యామేజ్ తోని మార్బిలిటీ ఎక్కువ ఉంది అనుకుంటున్నాను, కాబట్టి ఇది కూడా ఇస్తున్నారు. కానీ ఏది కూడా ప్రూవెన్ అయితే ఏవి లేవండి. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ అంతే. దే ఆర్ జస్ట్ ఇంక్లూడింగ్ ఫ్యూ కేసెస్ ఇన్ దిస్ అండ్ గోయింగ్ విత్ దిస్. అట్లనే మన WHO వాళ్ళు కూడా సాలిడారిటీ క్లినికల్ ట్రయల్ స్టార్ట్ చేశారు కదా, ఇంక్లూడింగ్ ఆల్ దీస్ డ్రగ్స్. దాంట్లో అంటే ఏ కంట్రీస్ అయినా ఇది స్టార్ట్ చేసింది యాక్చువల్లీ జస్ట్ రీసెంట్ గానే 13th April సంథింగ్. కానీ ఏ కంట్రీస్ అయినా ఈజీగా దాంట్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ స్టడీస్ పేషెంట్స్ మీద చేస్తే మనకు తొందరగా రిజల్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈ సాలిడారిటీ క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేశారు. నియర్లీ 100 కంట్రీస్ ఇప్పటికి ఎన్రోల్ చేసుకున్నారు. ఒక్కొక్కరు ఇంకా వాళ్ళ ప్రయారిటీస్ ని బట్టి లేకపోతే పేషెంట్ కండిషన్ ని బట్టి అలాంటి ఐదర్ ఆఫ్ దీస్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తో ఆప్ చేసుకొని దాంతో దేంతోనే ఎలా ఉంటుంది, దేంతో రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనం డిఫరెంట్ గా చూస్తున్నాం. సో అంటే సిమ్టమ్స్ బట్టి కొంత ఇవ్వడం, అంటే ఇప్పుడు ఫీవర్ అయితే గనక ఫీవర్ రిడక్షన్ డ్రగ్స్, లేకపోతే కాఫ్ ఉంటే కనుక కాఫ్ సప్రెస్ చేయడానికి సప్రెసెంట్స్, అలాగే నిబులైజేషన్ కానీ లేదా MDI అదే ఇన్హలేషన్ కానీ అవసరం బట్టి ఇవ్వడం. ప్రత్యేకంగా డ్రగ్స్ అంటే యాంటీవైరల్ కానీ లేకపోతే ప్రత్యేకంగా ఇచ్చే డ్రగ్స్ లో ఓసల్టమివిర్ ఒకటి, అంటే ఏదైతే ఇన్ఫ్లుయెన్జాగా వాడతారు, స్వైన్ ఫ్లూ వాడతారు మైల్డ్ కేసెస్ లో, అది పాజిటివ్ అయితే గనక HCQS కానీ లేకపోతే లోపినవిర్, రిటనవిర్, HIV డ్రగ్స్ కానీ. సో అంటే దీన్ని బట్టి అంటే మనకి మేనేజ్మెంట్ ప్రోటోకాల్ అనేది ఇలా ఉందని మనకి తెలుస్తుంది భారతదేశంలో. సో మాధవి గారు మీరు చెప్పండి, కెనడాలో కూడా అంటే ఇదే తరహాలో చేస్తున్నారా? కెనడాలో లేకపోతే వేరేవేమైనా ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఇప్పుడు అంటే మనకి ఇప్పుడు ఉదాహరణకి ఇంటర్ఫెరాన్ బీటా 1A గానీ ఇలాంటివి ఏమైనా వాడుతున్నారా కెనడాలో మీకు తెలిసినంత? అంటే మీకు తెలిసినంత వరకు ఏంటంటారు, అంటే కెనడాలో దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? కెనడాలో కూడా అండి అక్రాస్ ద బోర్డ్ ఒక ఓన్లీ థింగ్ పీపుల్ హ్యావ్ అగ్రీడ్ ఆన్ ఇస్ దట్ దెర్ ఈస్ నో డెఫినెటివ్ క్యూర్ ఫర్ దిస్. దీనికి ప్రత్యేకించి దీన్ని పూర్తి ఈ జబ్బును తగ్గించగలిగిన మందు లేదనేది మొత్తము. నేను ఓన్లీ కెనడా గురించి మాట్లాడినా కూడా ఎవ్రీబడి అగ్రీస్ ఆన్ దట్, దీనికైతే మందు లేదు. సో ప్రతిభ గారు చెప్పినట్టు సపోర్టివ్ కేర్ ఇస్ ద ఫస్ట్. కొన్ని హాస్పిటల్స్ లో అయితే ఓన్లీ సపోర్టివ్ కేర్ ఇస్తున్నారు. దే ఆర్ నాట్ యూజింగ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అట్ ఆల్. Some of them are using remdesivir, and some of them are using the HIV, the indaka drug combination చెప్పారు కదా, కాంబినేషన్ యూజ్ చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల ఓన్లీ సపోర్టివ్ కేరే ఆఫర్ చేస్తున్నారు. అంటే దీని వలన వచ్చిన జ్వరం కానీ దగ్గు కానీ మీరు ఇప్పుడు చెప్పారు కదా లిస్ట్ లో, అది బేసికలీ నాకేమనిపిస్తుందంటే అమంగ్ కాలీగ్స్ లో మాట్లాడినప్పుడు ఈ డిఫరెంట్ హాస్పిటల్స్ లో పనిచేస్తూ ఈ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యే వాళ్ళని చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, బికాస్ దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఇట్, ఏ మందు వాడకుండా పేషెంట్స్ ని కేవలం సపోర్టివ్ కేర్ తో ట్రీట్ చేసిన లో ఏమాత్రం ఆ పద్ధతి ఫాలో అవటంలో ఏమాత్రం తప్పలేదు, రైట్? అట్ ద సేమ్ టైం కంపాషనేట్ గ్రౌండ్స్ మీద మనకి ఇంక వేరే మార్గం ఏమీ లేదు, పోనీ ఇది చేసి చూద్దాము, ఈ మెడిసిన్ వాడి చూద్దాము అనే
అభిప్రాయంతో పేషెంట్ కన్సెంట్ ఉంటే ఏదైనా ఈ ఎక్స్పెరిమెంటల్ డ్రగ్స్ రీపర్పస్ చేస్తున్న డ్రగ్స్ వాడడానికి కొంతమంది డాక్టర్స్ వాడుతున్నారు. ఆ అప్రోచ్ కూడా తప్పని అనలేము. బేసికలీ ఏంటంటే ఇప్పుడు ఈ హెచ్ఐవికి వాడే మందులు చాలా కాలం నుంచి యూజ్ లో ఉన్నాయి. యాంటీ మలేరియల్స్ ఇంకా ఎప్పటి నుంచో యూజ్ లో ఉన్నాయి. సో అవి ఆల్రెడీ ప్రూవెన్ ఫర్ అదర్ డిసీజెస్ కాబట్టి వాటిని హెల్ప్ చేస్తాయి. కాబట్టి దీనికి కూడా హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాటిని వేరే పేషెంట్స్ కి వాడి వాళ్ళకి పెద్ద నష్టం జరగలేదు కాబట్టి దీన్ని కూడా వాడొచ్చు అనే యాటిట్యూడ్ తో కొంతమంది డాక్టర్స్ వాటిని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పగలిగిన పరిస్థితి కూడా ప్రస్తుతం లేదు. ఎందుకంటే ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు జనరల్ గా స్టిక్లర్స్ ఉంటారు చూడండి, రూల్స్ ప్రకారం కంపల్సరీగా ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, ఇది ఇలాగే చేయాలి అని ఫాలో అయ్యే స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం వాటిని సడలించి మేబీ ఐ షుడ్ బి లిటిల్ బిట్ ఫ్లెక్సిబుల్, మేబీ ఈ ట్రీట్మెంట్ ఈవెన్ దో దీనికి ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోయినా ఇది ట్రై చేయడం బహుశా ఉపయోగమేమో అనే యాటిట్యూడ్ నా కాలీగ్స్ లో కొంతమందిలో నేను చూస్తున్నాను. At the same time, majority of my colleagues are following, let us not muck around with any of these, let us stick with supportive care అనే వాళ్ళు నా కొలీగ్స్ లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే వీళ్ళకంటే వాళ్ళ నంబర్ ఎక్కువ ఉంది. బేసికలీ దే ట్రీటింగ్ ద సిమ్టమ్స్ ఆర్ దే ట్రీటింగ్ ద అదర్ డిసీజెస్ దట్ కమ్ అలాంగ్ విత్ కోవిడ్. ఇప్పుడు ప్రతిభ గారు మెన్షన్ చేశారు చూడండి, వేరే ఇన్ఫెక్షన్స్, వేరే అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని ట్రీట్ చేసేది వాటిని ఎలా చేస్తారు యాంటీబయాటిక్స్ తో, అలా ట్రీట్ చేస్తున్నారు. స్వైన్ ఫ్లూ మెడికేషన్ ఇక్కడ మాకైతే లేదు కదా, సో వి డోంట్ హ్యావ్ దాట్. నేను ఒక ఫ్యూ రెమిడెసివిర్ కూడా అండి, ఒక వన్ వీక్ అగో వచ్చిన న్యూస్ లో షికాగోలోని ఒక హాస్పిటల్లో ఆల్మోస్ట్ 125 పేషెంట్స్ మీద యూజ్ చేస్తే దేర్ వర్ ఓన్లీ 2 deaths, ఎవ్రీబడి బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్ అని ఒక విత్ ఇన్ జస్ట్ 1 week బిఫోర్ వచ్చిన ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది. సో రెమ్డెసివిర్ అంటే ఇది గిలియడ్ వాళ్ళు ఎబోలా కోసం డెవలప్ చేసిన యాంటీవైరల్, కానీ ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీవైరల్ కాబట్టి కరోనా వైరస్ కేసులకు కూడా ఇది వాడుతున్నట్టు, ఇది ఎక్స్పెరిమెంటల్ గా సివియర్ కేసులో వాడుతున్నారా అండి? అట్లాగే ట్రంప్ కూడా బాగా దాన్ని అడ్వర్టైజ్ చేశాడు. సో ఆయన సర్లేండి, ఆయన గురించి మాట్లాడుకోవద్దు, మన టైం సరిపోదు. సో అది వచ్చిన విత్ ఇన్ 1 week సేమ్ రెమిడెసివిర్ మీద ఇంకొక స్టడీలో అబ్సల్యూట్లీ నో పాజిటివ్ ఎఫెక్ట్ ఎట్ ఆల్ అని ఇంకొక స్టడీ వచ్చింది. ఇది 157 పేషెంట్స్ లో చేశారు. సో బేసికలీ మోర్ ఆర్ లెస్ ఇట్స్ ఇన్ఎఫెక్టివ్ అనేది ఇంకొక స్టడీలో వచ్చింది. సో విత్ ఇన్ 1 week there have been 2 contradictive studies that came out, both from reputed hospitals. So ఇప్పుడు మనం ఈ కరోనా గురించి, ట్రీట్మెంట్ గురించి ప్రతిభ గారు, నేను ఇంకా జోస్నా, ఇలా కొంతమంది గోవింద్ గారు అలా మాట్లాడుకున్నాం ఒక దాదాపు 1 month ago, ప్రాబబ్లీ 3 weeks ago. అప్పటికి ఇప్పటికే మన చాలా మార్పులు జరిగాయి. ఈ సిచ్యువేషన్ ఇవాల్వ్ అయింది. మెడికేషన్స్ లో కొత్తవి ఇంట్రడ్యూస్ చేశారు, కొన్ని వదిలేశారు. సో నేను ఒకటి అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, వినే వాళ్ళందరికీ ఒక డిస్క్లైమర్. ఇప్పుడు మేము చర్చించే ఈ విషయాలు, ఈ మందులు కానీ, ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ కానీ, ఇప్పుడు హాస్పిటల్స్ లో వెదర్ ఇట్ ఇస్ ఇన్ కెనడా లేకపోతే ఇండియా డాక్టర్స్ ఫాలో అవుతున్నవి, ఇవి 1 week తర్వాత మారిపోవచ్చు. సో 1 week తర్వాత మేము ఇదే డిస్కషన్ మరో విధంగా చేయొచ్చు. సో ఇప్పటి వరకు నవంబర్ నుంచి చూసుకుంటే
ఈ COVID-19 విషయంలో ఈ పర్టిక్యులర్ కోవిడ్ 2 వైరస్ విషయంలో ఎన్ని కొత్త విషయాలు తెలుసుకున్నామంటే ప్రతి వారం ఏదో ఒకటి కొత్త తెలుస్తుంది, అంతకు ముందు అనుకున్నది మారుతుంది, దాన్ని బట్టి మన అప్రోచ్ కూడా మార్చుకుంటున్నాము. సో ప్లీజ్ డోంట్ ఇదే ఇప్పుడు మీరు ఒక 2 వారాల తర్వాత, ఒక నెల తర్వాత ఈ డిస్కషన్ వింటే మీకు దీనిలో రిలవెంట్ గా ఉండేవి చాలా తక్కువ కనిపించవచ్చు. ఐ వాంట్ పీపుల్ టు ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. సో సో అంటే మీరు అంటుంది కూడా కెనడాలో అంటే ఈ లక్షణాలకి బట్టి సిమ్టమాటిక్ గా ట్రీట్మెంట్, అలాగే ఎగ్జిస్టింగ్ కండిషన్స్ దీని నుండి ఇంకా సెకండరీ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా వచ్చినా, లేకపోతే దీంతో పాటుగా అసోసియేటివ్ గా ఏమైనా వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నా దాన్ని ట్రీట్ చేస్తూ ఏంటంటే పేషెంట్ కి ఆక్సిజన్ ఇచ్చి హెల్ప్ చేస్తూ అవసరం బట్టి కోవిడ్ ఫైటింగ్ కోవిడ్ ని ఎదుర్కొనడానికి చికిత్స అంటే ప్రత్యేకంగా ఇలాగే ఇస్తున్నారని కూడా మనకి తెలుస్తోందండి. సో అంటే ప్రతిభా లక్ష్మి గారు, మనకి అంటే ఇంకొకటి మనకి బాగా వినబడుతోందండి, ఏంటంటే మనకి ఈ హైడ్రాక్సీ క్లోరోక్వైన్ ని అదొక సంజీవని లాగా దాన్ని కొంతవరకు మనకి దాని గురించి మాట్లాడడం ఎక్కువ జరుగుతుంది. హెచ్సిక్యూఎస్ అంటే హెచ్సిక్యూఎస్ అనేది చాలా రిజల్ట్స్ చూపిస్తోంది కొన్ని చోట్ల అని చెప్పని. అలాగే ఇంకొకటి మనకి ఎక్కువ వినపడుతుంది ఏంటంటే బీసీజీ వ్యాక్సిన్ ఏ దేశాల్లో అయితే దాని మాస్ ఇమ్యునైజేషన్ ఉందో ఆ దేశాల్లో మరణాల సంఖ్య తక్కువ ఉంది అని కూడా ఒక రకమైన క్లెయిమ్ నడుస్తోంది. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని మనకు తెలియదు. దీని మీద బీసీజీ వ్యాక్సిన్స్ మీద కొన్ని దేశాల్లో దీన్ని పరీక్షించడానికి కొన్ని ట్రయల్స్ కూడా మొదలైనట్టు మనకి తెలుస్తోంది. నెదర్లాండ్స్ లోను, ఆస్ట్రేలియాలోను, అలాగే ఈజిప్ట్ లో అంటే కైరో నగరంలోను, అలాగే అమెరికాలో కొన్ని నగరాల్లో ఈ బీసీజీ వ్యాక్సిన్ ఏదైతే టీబీకి ఇస్తామో, ఎక్కువ ప్రైమర్లీ ట్యూబర్కులోసిస్ కి అలా ఇస్తామో, అలాగే లెప్రసీకి కూడా ఇస్తాం అనుకుంటా, బట్ ట్యూబర్కులోసిస్ ఏదైతే ఉండదు సో దానికి ఇస్తామో దానివల్ల అది దీనికి కూడా పనిచేస్తుంది అంటే నాన్ స్పెసిఫిక్ వ్యాక్సిన్ అని చెప్పని దీన్ని చెప్తున్నట్టు కొంత మనకి తెలుస్తుంది. సో మీరేమంటారంటే ప్రతిభా లక్ష్మి గారు, అంటే ఒకటి హైడ్రోక్సీ క్లోరోక్వైన్ ఏదైతే ఉందో ఇది ఎంతైతే చెప్తున్నారో బాగా తగ్గిస్తుంది అని చెప్పి, ఎంతైతే దాని ఫలితం ఎంతైతే ఉందో అది నిజంగా అంత ఉందంటారా? ఒకటి. రెండు, దాని రిస్క్స్ ఎట్లా ఉన్నాయంటారు హెచ్సిక్యూఎస్ తీసుకోవడం వల్ల? మూడోది ఏంటంటే ఈ బీసీజీ వ్యాక్సిన్ ది ఏంటంటే దాన్ని ఎట్లా చూడాలంటారు? అది దాంట్లో ఏమైనా అంటే విషయం ఉందంటారా ఆ బీసీజీ వ్యాక్సిన్ క్లెయిమ్ మీద? డెఫినెట్ గా ఒక్క విషయం అయితే చెప్పొచ్చండి, ఏంటంటే వి కాంట్ డినై ఎనీ ఆఫ్ దిస్. ఎందుకంటే 1/4 ఆఫ్ వరల్డ్ పాపులేషన్ మనకు ఈ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఉంది, సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఉంది. అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇవి. ఇక్కడ ఇన్సిడెన్స్ ఆఫ్ డిసీజ్ చాలా తక్కువ ఉంది. దానికి రీజన్స్ ఏంటి అని మనం ఒకవేళ క్రాస్ చెక్ చేసుకుంటే, కంపారిటివ్ టు ద అదర్ కంట్రీస్ అని మాట్లాడేది, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ మైట్ బి హెల్పింగ్. హెచ్సిక్యూస్ ఒకటి, మలేరియా ఎండమిసిటీ, బీసీజీ వ్యాక్సిన్, వెదర్, టెంపరేచర్ కండిషన్స్, తర్వాత ఇమ్యూనిటీ స్టేటస్. ఇప్పుడు హెచ్సిక్యూస్ అనేది అది మలేరియాకి ట్రీట్మెంట్ లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్ కి ట్రీట్మెంట్ అని అనుకోవడానికి లేదండి. యాక్చువల్లీ ఏంటి అని అంటే ఇప్పుడు ఇంకో మెయిన్ మిస్టేక్ ఏం జరుగుతుందంటే ఈ వైరస్ ఏదైతే ఉందో COVID-19 వైరస్, ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ ద లంగ్స్, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద అంటే బ్లడ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. యాక్చువల్ అది అంటే హిమోగ్లోబిన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. చేయడం వల్ల ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోయి దానికోసం ఫైట్ చేసే దాంట్లో మనకు ఈ సిమ్టమ్స్, ఈ లక్షణాలు, ఈ సివియారిటీ ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ హ్యాస్ యాంటీవైరల్ ఎఫెక్ట్ అనేది ఇప్పుడు కాదండి, హారిసన్ ఎప్పుడో పాత నేను చదివిన దానికన్నా ముందట ఎడిషన్ లో కూడా ఉంది. ఇట్ హ్యాస్ యాంటీవైరల్ ఎఫెక్ట్ అని. అది మలేరియా ట్రీట్మెంట్ అని అట్లా అనుకోవడానికి లేదు, సేమ్ అట్లా రుమటైడ్ ఆర్థరైటిస్ కి ట్రీట్మెంట్ అని అనుకోవడానికి లేదు. తర్వాత ఏంటంటే బీసీజీ అనేది అంటే ఇప్పుడు హెచ్సిక్యూస్ గురించి వస్తేనేమో ఐ కాంట్ డినై ఇట్స్ బెనిఫిట్. ఎందుకు అనంటే ఉస్మానియాలో మేము చాలా కేసెస్ చూస్తున్నాము, కానీ ఏంటంటే ఆల్ ఆఫ్ us ఆర్ యూజింగ్ హెచ్సిక్యూస్ సిన్స్ లాంగ్ టైమ్ అండ్ వీఆర్ నాట్ షూర్ వెదర్ దట్ ఈస్ హెల్పింగ్ అస్. ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదండి ఇప్పుడు డాక్టర్స్ కి, అంటే మిగతా వాళ్ళకి కూడా రాలేదా అని అట్లా కాదు చెప్తుంది. అంటే మేబీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేస్తున్నాయి అని దట్ ఈస్ వాట్ ఆల్ ఆఫ్ us ఫీల్. తర్వాత బీసీజీ అనేది కూడా టీబీ రాకుండా ఇచ్చేది అనేది కాదండి,
బీసీజీ మెకానిజం ఎట్లా ఉంటుందంటే ఇట్ ఇస్ లైక్ ఇమ్యూనో స్టిమ్యులెంట్, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేస్తారు అనమాట. దాని వల్ల మేబీ ఇప్పుడు మా కంట్రీలో ఇక్కడ ఎందుకు ఇంత తక్కువ ఉంది ఇన్సిడెన్స్ అనడానికి ఇంకొకటి ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్. ఎందుకంటే ఇక్కడ అంత హైజీనిక్ కండిషన్స్ ఉండవు. యూరోపియన్ కంట్రీస్ లో, యుఎస్ లో ఉన్నట్టుగా అంత హైజీనిక్ కండిషన్ ఉండదు. కాబట్టి మామూలుగా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫైట్ చేసి బెటర్ గా ఉంటుంది. కాబట్టి ఇండియాలో ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ అని ఇంతకుముందు కూడా చాలా స్టడీస్ లో చాలా మంది చెప్పిన విషయమే. సో మన ఇమ్యూన్ సిస్టమ్ మనకు హెల్ప్ చేస్తుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ని స్టిమ్యులేట్ చేసే లాంటిది బీసీజీ వ్యాక్సిన్. సో అది కూడా హెల్ప్ చేస్తుండొచ్చు. అండ్ హెచ్సిక్యూస్, మలేరియా ఎండమిస్టీ అనేది కూడా యాక్చువల్లీ ఇవి ఎక్కడ యాక్ట్ చేస్తే అంటే వైరస్ చంపడం కోసం యాక్ట్ చేయవండి. వైరస్ అటాక్ అనేది అంటే మన బాడీ సెల్స్ లో ఇప్పుడు నార్మల్ గా ఒక సెల్ ని వైరస్ సెల్ లోపలికి వెళ్ళడానికి అంటే ఎండోసైటోసిస్ అంటారు కదా, అట్లా సెల్ లోపలికి వెళ్ళడానికి అవసరమైన చోట మనకు హెచ్సిక్యూస్ హెల్ప్ చేస్తుంది. దాన్ని రెప్లికేట్ చేయడంని ఆపే దగ్గర మనకు రెమ్డెసివిర్ హెల్ప్ చేస్తుంది. అంటే ఆ వైరస్ చంపడం అనేది ఇక్కడ క్రైటీరియా కాదు, ఏదో ఒక లెవెల్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ లో అది హెల్ప్ చేయడం వల్ల దట్ మైట్ బి హెల్పింగ్. సో ఇవన్నీ కూడా నేనైతే ఎవ్రీథింగ్ మైట్ బి హెల్పింగ్ అవర్ కంట్రీ. దట్ ఈస్ ద రీజన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ కంపేర్ టు ద అదర్ కంట్రీస్ ఆర్ వెరీ లెస్ అని మాత్రం అనుకుంటున్నాను. ఇంకా ఇంకొకటి ఏంటంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ యూజింగ్ హెచ్సిక్యూస్. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే అసలు ఆల్మోస్ట్ నిల్. అట్లీస్ట్ యంగ్ ఏజ్ గ్రూప్ వితౌట్ ఎనీ కోమార్బిడ్, అంటే ఇప్పుడు ముందే ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటి వాళ్ళు వేసుకుంటే ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చేమో, ముందే ఏమైనా ఇష్యూస్ ఉంటే వేసుకుంటే ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చేమో. కానీ అలా ఏం లేకుండా అట్లీస్ట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అంటే మా ఏజ్ గ్రూప్ ఉన్న డాక్టర్స్ తప్పదు పేషెంట్స్ తో మేము కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది అలాంటి వాళ్ళు ప్రొఫైలాక్టిక్ గా వేసుకోవడం అయితే ఓకే అని నా ఉద్దేశం. ఐ డోంట్ థింక్ ఐ హావ్ నాట్ సీన్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ విత్ హెచ్సిక్యూస్ అండి, ఫ్రాంక్లీ స్పీకింగ్. రుమటైడ్ ఆర్థరైటిస్ కి వి ప్రిస్క్రైబ్ ఇట్ టు సో మెనీ పేషెంట్స్, చాలా మంది పేషెంట్స్ కి రాస్తాం. అవునండి, ఎవ్రీడే తీసుకుంటారు హెచ్సిక్యూఎస్ 75 mg డైలీ ఒకటి తీసుకోవడం చాలా రొటీన్ కదా రుమటైడ్ ఆర్థరైటిస్. అవును, డైలీ తీసుకుంటారు. అండ్ ఐ నెవర్ సా ఎనీబడి కంప్లైనింగ్ ఆఫ్ ఎనీథింగ్. అవునండి, అంటే నాకు తెలిసిన వాళ్ళలో కూడా ఉన్నారు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చి తర్వాత నీ క్యాప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు. వీళ్ళు డైలీ హెచ్సిక్యూఎస్ తీసుకోవడం అనేది లాంగ్ టర్మ్ అంటే వాళ్ళకి అంటే బెనిఫిట్ కాస్ట్ అనాలిసిస్ బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. సో అంటే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మనకి స్పెసిఫిక్ గా ప్రొఫైలాక్టిక్ గా అంటే ఎవరినైతే కరోనా పేషెంట్స్ ని డీల్ చేయాల్సి వస్తుందో వాళ్ళు ప్రొఫైలాక్టిక్ గా దీన్ని వేసుకోవడం, ఇది మనకి గైడ్ లైన్ కూడా ఉంది కదండి. అంటే ఇది యాక్చువల్ గా గైడ్ లైన్స్ లో కూడా ఉంది. అవును, ఓకే. సో అంటే ఇది అంటే ఏదో వైల్డ్ ఎక్స్పెరిమెంటల్ గా వేసుకుంటుంది కాదేవి, ఇండియాలో చేస్తుంది కాదు, దీనికి కొంత రేషనల్ బేసిస్ గైడ్ లైన్స్ ప్రకారం వేసుకుంటుంది. అండ్ వి స్ట్రాంగ్లీ ఫీల్ దట్ అంటే మైట్ బి హెల్పింగ్ ఆల్సో బికాజ్ మనకు అట్లా కనిపిస్తుంది ఎవిడెన్స్. కాబట్టి ఇంకొకటి అంటే ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇన్ దిస్ ఈజ్ అండి అకార్డింగ్ టు మీ జస్ట్ హర్డ్ ఇమ్యూనిటీ. కానీ ఆ హర్డ్ ఇమ్యూనిటీ కూడా మనకు చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. లైక్ 30 strains ఆఫ్ వైరసెస్ ఐడెంటిఫై చేశాము అని చెప్తున్నారు. సో ఆ హర్డ్ ఇమ్యూనిటీ ఎంత వరకు మనకు హెల్ప్ అవుతుంది అనేది కూడా మనకు తెలియదు. ఒక విషయం అండి, ఇక్కడ హర్డ్ ఇమ్యూనిటీ అనేది యాక్చువల్ గా ఏంటంటే అది ఎంత దాని ప్రభావం ఎంత ఉందని. ఇప్పుడు వైరస్, ఇప్పుడు కరోనా వైరస్ తీసుకుంటే ఇప్పుడు 2.3 అనుకోండి, అంటే అది R0 అనేది రైట్. అయితే అప్పుడు దాన్ని బట్టి చూసుకుంటే మనం దాన్ని ఎఫెక్ట్ చేసే దాన్ని బట్టి హర్డ్ ఇమ్యూనిటీ సుమారుగా 60% అబౌవ్ ఉండాలని కానీ, లేకపోతే ఎబోలా కేసులో అయితే 96% ఉండాలని కానీ ఒక పర్సెంటేజ్ ఉంటుంది కదండి దానికి. సో ఇప్పుడు అలాంటప్పుడు మనకి అందరికీ కూడా అంటే ఇండియా లాంటి కమ్యూనిటీలోని మనకి ఎవల్యూషన్ లోని ఏంటంటే హైజీనిక్ కండిషన్స్ లోని బాగా ఫైట్ చేసి మనం బాగా ఇమ్యూనిటీ పెంచుకునే గుణం కలిగిన సమాజంలోని ఉన్నాం మనం ఇప్పుడు. అందువల్ల ఏంటంటే ఎయిదర్ ఇట్ ఈస్ అనేబుల్ టు అటాచ్ ద స్పైక్ ప్రోటీన్ ఏదైనా సరే, అది అనేబుల్ టు పెనట్రేట్ త్రూ ద సెల్, ఆర్ లోపలికి వెళ్ళిపోయినా సరే దాన్ని మల్టిప్లై చేసేది లేకుండా చేయగలిగే డ్రగ్స్ కానీ అటువంటి కండిషన్స్ కానీ మన బాడీలో ఉన్నాయని చెప్పారు మీరు. కానీ ఈ హర్డ్ ఇమ్యూనిటీ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ పీపుల్ బయట వాళ్ళతోని అంత ఇమ్యూనిటీ లేని వాళ్ళతో కలిసే ఒక సమాజం ఏదైనా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ ఫారినర్స్ ఉండేది కానీ, లేకపోతే ఒక ఐటీ లాంటిది కానీ, ఒక ట్రావెల్ ఏజెన్సీ లాంటిది కానీ ఉన్నప్పుడు అక్కడ కూడా ఎక్కువగా ఇది విజృంభించడానికి అవకాశం ఉంటుంది కదా. అంటే ఆ మిక్స్ అండ్ మ్యాచ్ పీపుల్ ఉన్నట్లయితే కంపల్సరీ ఉంటుందండి. ఆ రిస్క్ ఎప్పుడైనా ఉంటది. ఒకప్పుడు చికెన్ పాక్స్ పార్టీస్ అని చేసేవాళ్ళు అండి.
మీకు ఐడియా ఉందో లేదో, పాక్స్ పార్టీస్, ఫ్లూ పార్టీస్ అని చేసేవాళ్ళు. అంటే ఎవరికైనా ఒకరికి చికెన్ పాక్స్ వస్తే చుట్టుపక్కల ఉన్న అంటే పిల్లలకి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ కూడా పిలిచి దే యూజ్ టు హ్యావ్ ఎ పార్టీ. ఎందుకు అంటే పక్క వాళ్ళకి కూడా అది ఇన్ఫెక్ట్ అయిపోతే, అంటే ఎమర్జెన్సీ ఆపరేషన్ కాకుండా ఎలెక్టివ్ ఆపరేషన్ ఎప్పుడైనా సేఫ్ అంటారు కదా, అట్లా మనకు కన్వీనియంట్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ అడల్ట్స్ లో ఎక్కువ సివియర్ ఉంటాయి, చిల్డ్రన్ లో తక్కువ సివియర్ ఉంటాయి అనే కాన్సెప్ట్ తోని ఇట్లా ఫ్లూ, చికెన్ పాక్స్ అలాంటివి ఎంగేజ్ లో వస్తే బెటర్. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లేకపోతే ఏదో ఎమర్జెన్సీలో రావడం కన్నా ఎలెక్టివ్ గా ప్లాన్డ్ గా కమ్యూనిటీలో వస్తే బెటర్ హ్యాండిల్ చేయొచ్చు, తక్కువ సివియారిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఇట్లా ఫ్లూ పార్టీస్ అని చేసేవాళ్ళు. అవును. అప్పుడు మట్టిలో ఆడుకున్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా ముందు నుంచి కొంత రకమైన ఒక ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అనమాట. అంటే బాగా మట్టిలో తిరిగి ఆడుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. దట్ ఈస్ వై యూరోపియన్ కంట్రీస్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ ప్రాబబ్లీ, బికాస్ అక్కడ హైజీన్, క్లీన్లీనెస్ ఇలాంటి వైరస్ కి కొత్త కొత్త వైరస్ కి బ్యాక్టీరియాకి ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ అయి ఉండుంటది. మన దగ్గర మన సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండుంటది. అయితే ఇప్పుడు కూడా ఇట్లా లాక్డౌన్ చేసి కంప్లీట్ గా అందరినీ బ్లాక్ చేసేసే కన్నా ఎప్పుడైనా దిస్ రిస్క్ విల్ కంటిన్యూ. ఇప్పుడు ఎప్పుడు మనం వదిలేసినా కూడా మళ్ళీ ఇట్లానే వస్తుంది. అవును. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నామండి ఏంటంటే వీ హ్యావ్ టు లివ్ దిస్ వైరస్, వీ హ్యావ్ టు లివ్ విత్ దిస్ వైరస్. అంటే మనం దీంతోనే కాలం గడపాలి రాను రాను. అందువల్ల దీనికి మన టార్గెట్ ఎట్లా ఉండాలంటే హూ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్, కరెక్ట్, మోర్టాలిటీ మార్బిడిటీ తక్కువ ఉండడం అనేది ఒకటే మన టార్గెట్. పాకెట్స్ లోని ఎక్కడైతే సివియారిటీ తక్కువ ఉందో అక్కడ మటుకు ఎకానమీ కనుక ఓపెన్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ప్రాణం ముఖ్యమా ఎకానమీ ముఖ్యమా అంటే రెండు ముఖ్యమే అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఈ ఎకానమీ అనేది ఏంటంటే ఇది ఒక డబ్బుకు సంబంధించింది ఒకటే కాదు, జీవనానికి, మన డైలీ బయటికి వెళ్ళడానికి మన జీవనోపాధి అనమాట. అది ఆ జీవనోపాధి లేకుండా ఇళ్లలో ఉండి ముసిగేసేసుకొని పూర్తిగా లాక్డౌన్ కాకుండా ఎక్కడ ఎలా చేస్తే ఆ కండిషన్స్ కనుక ఆ సోషల్ డిస్టెన్స్ పాటించడం కానీ, మాస్క్స్ వేసుకోవడం కానీ, కొంత ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు కానీ, తక్కువగా ప్రభావితం చూపే వాళ్ళు కానీ, యంగేజ్ పీపుల్ కానీ ఉన్నట్లయితే ప్యారలల్ గా ఎకానమీ రన్ చేయడము, జాగ్రత్తలు తీసుకోవడము, రెండు దాని మీద ఆలోచించి దేశాలన్నీ ముందుకెళ్ళాలి. కరెక్ట్ అండి. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. ఇలా ఓన్లీ లాక్డౌన్ విల్ నెవర్ సాల్వ్ ద ప్రాబ్లమ్. మేనేజింగ్ ద కర్వ్. ఒక మాట ఏంటంటే ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తోని తగ్గేటైతే వేరే మెడిసిన్స్ వాడాల్సిన అవసరమే లేదండి. సిమ్టమాటిక్ తో ఇంప్రూవ్ అవ్వకుండా పేషెంట్ కండిషన్ డిటీరియరేట్ అవుతున్న వాళ్ళలో మాత్రమే ఇట్లాంటి ట్రయల్స్ అన్ని కూడా యూజ్ చేయాల్సిన అవకాశము ఉంటది నా ఉద్దేశం. మనకి మామూలుగా అంటే ప్రస్తుతం ఇప్పుడు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే అంటే మనం మాట్లాడుకుంటున్న ఏవైతే డ్రగ్స్ గురించి చెప్పుకుంటున్నామో, సో ఈ డ్రగ్స్ లో కొన్నిటిని అది ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నట్టు మనకి తెలుస్తోందండి. బేసిక్ గా వీళ్ళు 4 లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ని వీళ్ళు పరీక్ష చేస్తున్నారు. మొదటిది రెమ్డెసివిర్ అన్న డ్రగ్. ఇది ఎబోలా కోసం తయారు చేసిన యాంటీవైరల్, కానీ ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీవైరల్ కాబట్టి ఇది కరోనా వైరస్ మీద కూడా పనిచేస్తుందా లేదా అన్నది పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే రెండోది హెచ్ఐవి యాంటీవైరల్స్ అన్న లోపినవిర్, రిటనవిర్, ఈ 2 కాంబినేషన్స్ లో. అలాగే ఈ మూడోది ఏంటంటే ఈ 2 లోపినవిర్ గానీ రిటనవిర్ గానీ దాంతో పాటుగా ఇంటర్ఫెరాన్ బీటా 1A ఏదైతే మల్టిపుల్ స్క్లెరోసిస్ అన్న దానికి వాడతారో, అంటే అది దాన్ని తగ్గించదుగా, దానికి క్యూర్ కాదు కానీ దాన్ని ప్రోగ్రెషన్ తగ్గిస్తుంది అని చెప్పాను ఇందాక. మనకి ప్రతిభా లక్ష్మి గారు సైటోకైన్ స్టార్మ్ అని ఏదైతే చెప్పారో, సో దానికి సంబంధించిన డ్రగ్ ఇది, ఈ ఇంటర్ఫెరాన్ బీటా 1A అన్నది. సో ఇది హెచ్ఐవి యాంటీవైరల్స్ తో పాటుగా ఇవ్వడం మూడో లైన్ ట్రీట్మెంట్ టెస్ట్ చేస్తుంది. ఇక 4వది క్లోరోక్వైన్ లేదా హైడ్రాక్సీ క్లోరోక్వైన్ కానీ. సో ఈ 4 రకాల ట్రీట్మెంట్స్ ని మనకి ట్రయల్స్ జరుగుతున్నాయండి. సో దీన్ని సాలిడారిటీ అన్న పేరుతో అంటున్నారు, దీన్ని క్లినికల్ ట్రయల్ పిలవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ 4 రకాల ట్రీట్మెంట్స్ ని చాలా దేశాల్లో పరీక్ష చేయడం జరుగుతుంది, ఏది మెరుగుగా ఇస్తుంది అన్నది. దీంట్లో కొన్ని ఏంటంటే phase 1 లో ఉన్నాయి, కొన్ని phase 2 లో అవుతున్నాయి. సో డోసేజ్ అన్నది కొంత అవగాహన ఉంది కాబట్టి phase 2 ట్రయల్స్ కూడా వెళ్తుంది మనకి. సో ఎంత ఎఫికసీ ఉంది అంటే ఎంత పనిచేస్తుంది, సేఫ్టీ ఎంత అనేది కూడా అసెస్మెంట్ జరుగుతుంది. సో ఇంతే కాకుండా మనకి వ్యాక్సిన్స్, టీకాల విషయంలో చూస్తే గనక స్పెసిఫిక్ వ్యాక్సిన్స్ కరోనా వైరస్ కోసం తయారు చేసినవి ఒక 5 క్యాండిడేట్స్ వరకు phase 2 క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి.
మనకి న్యూస్ లో వినపడుతుంది కదండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఒకటి చేస్తోందని చెప్పి. ఈ 5లో అదొకటి. సో ఇది ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇది కొంతమంది ప్రజల మీద ఇది ఇవ్వడం, అలాగే వారికి కరోనా వైరస్ ని ఎక్కించి చూసి ఎంత పనిచేస్తుందని తెలుసుకోవడం. సో దీంట్లో కొన్ని ఎథికల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి, కానీ వాటిని కొంత ఫార్మలైజ్, వాటిని కొంత స్టాండర్డైజ్ చేస్తూనే ఫేజ్ 2 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అలాగే ఇంకొక 5 స్పెసిఫిక్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ మీద ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. సో ఈ ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ లో ఏంటంటే ఎంత మోతాదు ఇస్తే సేఫ్ అన్నది కొంత నిర్ధారించడం జరుగుతుందండి ఫేజ్ 1 లో. అలాగే ఈ 10 కాకుండా ఇంకొక దాదాపు ఒక 100 పైచులకు ఒక 115 వరకు వ్యాక్సిన్ క్యాండిడేట్స్ అనేవి ఎక్స్ట్రాపోలేటరీ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నాయి. అంటే దీనికన్నా ఇంకా ముందు స్టేజ్, వెనకాల స్టేజ్ లో ఉన్నాయి అనమాట ఇంకా. సో మనకేంటంటే ఒక 18 నెలలు, ఒక 2021 చివరి ప్రాంతానికి కొంత దీని మీద సమాచారం ఉంటుందని మనకి తెలుస్తా ఉంది. ఇంతే కాకుండా మనకి నాన్ స్పెసిఫిక్ వ్యాక్సిన్స్, అంటే ఏవైతే బీసీజీ వ్యాక్సిన్ మనకి ప్రభావం చూపిస్తోందా, లేదా ఎంఎంఆర్ వ్యాక్సిన్ మీద కూడా ఇది జరుగుతున్నట్టు మనకి తెలుస్తోందండి. మీజిల్స్ కి, మమ్స్, రూబెల్లా, సో ఈ మూడిటికి ఇచ్చేది ఏదైతే ఉందో, సో ఎంఎంఆర్ వ్యాక్సిన్ ని కూడా ఇదే తరహాలో అది కూడా దీని మీద ప్రభావం చూపిస్తుందా, కరోనా వైరస్ మీద ప్రభావం చూపిస్తుందా అన్న అధ్యయనాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఈ తరహా క్లినికల్ ట్రయల్స్ కూడా జరుగుతున్నాయి. అయితే మనకి తెలిసింది ఏంటంటే సక్సెస్ రేట్ అనేది వ్యాక్సిన్స్, అంటే మీరు ఫేజ్ 1 నుంచి మొదలుపెట్టి చివరి వరకు బయటకు రిలీజ్ కూడా అయ్యే చూసుకుంటే కనుక 10% దీని ఎస్టిమేషన్ సక్సెస్ రేట్ ఉంటుందని చెప్పని, ప్రత్యేకంగా ఈ కరోనా వ్యాక్సిన్స్ కి, ఎందుకంటే కొంత రెగ్యులేషన్స్ కొంత సడలింపు ఉంది కాబట్టి ఈ విషయంలో 10% ఎస్టిమేషన్స్ ఉంటుందని మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన పాండమిక్ రెస్పాన్స్ టీమ్ ఏదైతే ఉందో, మేనేజ్మెంట్ టీం ఉందో, సో అది మనకి చెప్తా ఉంది. సో దీని టైం ఫ్రేమ్ కూడా మనకి టైం పడుతుంది కదండి, అంటే అని కూడా మనకి తెలుస్తుంది. వ్యాక్సిన్స్ కి టైం ఫ్రేమ్ అనేది మనకి సమయం పడుతుంది అనే సంగతి కూడా తెలుస్తుంది. సో మనకి మనకి WHO చేస్తున్న సాలిడారిటీ క్లినికల్ ట్రయల్, అలాగే వ్యాక్సిన్స్ మనకి ఈ రకంగా మనకి ఉన్నట్టు కనబడుతుంది. సో మన కార్యక్రమం చివరికి వచ్చేసామండి. సో ఈ ఎపిసోడ్ లో మనం చర్చ ఇలా చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతిభా లక్ష్మి గారు, మాధవి గారు, గోవింద్ గారు, ప్రసాద్ గారు, షోలో మీరు చర్చలో మీ అభిప్రాయాలను మీరు పంచుకున్నందుకు, డిస్కషన్ చేసినందుకు. తెలుగువారి ఆత్మీయ వారి టోలీలో సైన్స్ అవర్ కార్యక్రమం ఈ వారం ఇంతటితో సమాప్తం. వచ్చే వారం మనం మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో ఇంకొక చర్చ అంశంతో మనం తిరిగి కలుద్దాం.